అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినందుకు, విజయమ్మ గారి కడుపున పుట్టినందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నానండి. నేనే కాదు, రాష్ట్ర ప్రజలు, వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు కూడా ఈరోజు సిగ్గుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ తల్లిదండ్రులకు కూడా కొడుకుగా పుట్టకూడదు అని చాలామంది భావిస్తున్నారు. నేను చెప్పేది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది నేను చెప్పేది. ఈరోజు షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద జరుగుతున్న దాడిని చూసిన తర్వాత నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఒకసారి సోషల్ మీడియాలో ఓపెన్ చేసి ఒక్కసారి చెక్ చేయండి. ఏ విధంగా వైసీపీ పిల్ల సైకోలు వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు చేస్తున్నారు, ఏ విధంగా బూతు పోస్టులు పెడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ శీలాల్ని శంకిస్తున్నారో ఒక్కసారి వెళ్ళి చూడండి. నిజంగా కడుపు తరిక్కిపోద్ది. మహిళల పక్ష పార్టీ అని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడుతుంటాడు. మహిళల సంగతి దేవుడు ఎరుగు. ఇంట్లో ఉన్న సొంత చెల్లిని, సొంత తల్లిని వాళ్ళ కార్యకర్తల చేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరుండి తిట్టిస్తున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదండి. నిజంగా చెప్తున్నా, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇలాంటి అన్న, ఇలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు. షర్మిల గారు కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఏ చెల్లికి కూడా ఉండకూడదు అని స్వయాన షర్మిల గారు చెప్పారు. అంత పెద్ద మాట, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఊరికనే ఇచ్చుండరు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది, అతని క్యారెక్టర్ ఎలాంటిది, అతని రాక్షసత్వం ఎలాంటిది అనేది షర్మిల గారికి బాగా తెలుసు, విజయమ్మ గారికి బాగా తెలుసు. ఈ రోజున షర్మిల గారిని, విజయమ్మ గారిని ఏ విధంగా తిడుతున్నారంటే, ఏ విధంగా బూతు కామెంట్లు పెడుతున్నారంటే, మనిషి జన్మ ఎత్తిన ఏ మనిషి కూడా అలాంటి కామెంట్ చేయరు, అలాగా బూతులు మాట్లాడరు. ఈరోజు షర్మిల గారి శీలాన్ని శంకిస్తున్నారు, విజయమ్మ గారి మానాన్ని శంకిస్తున్నారు. అసలుకి వైఎస్ఆర్ కడుపున చెడబుట్టింది షర్మిల. అసలు నిజంగా వైఎస్ఆర్కి షర్మిల పుట్టిందా? అసలు వైఎస్ఆర్ భార్య విజయమ్మ గారేనా అని ఇలా రకరకాలుగా చాలా దారుణమైన కామెంట్ చేస్తున్నారు, దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించింది. అంటే షర్మిల గారు మనకు సంబంధం లేదు. ఆవిడెవరో, రాజకీయం వేరు, ఆవిడ పార్టీ వేరు, ఆవిడ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యక్తికి నాకే ఒకలాగా పోస్టులు చూస్తే బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. ఈరోజు ఆవిడ మీద, షర్మిల గారి మీద కానీ లేకుంటే విజయమ్మ గారి మీద జరుగుతున్న ఆ బూతు దాడులు చూస్తుంటే నాకు లోకేష్ గారు గుర్తొచ్చారు. లోకేష్ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా, సాక్షాత్ అసెంబ్లీలో పుట్టుక గురించి మాట్లాడారు. లోకేష్ ఎవరికి పుట్టారు, డిఎన్ఏ టెస్ట్ చేయించనని లోకేష్ గారిని అవమానించారు. సాక్షాత్ అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించారు. ఆ రోజు జరిగిన సంఘటనని ఒకసారి తలుచుకుంటే ఈరోజు షర్మిల గారి మీద కూడా అదే జరుగుతుంది. నాడు నారా లోకేష్ గారు, నేడు వైఎస్ షర్మిల. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైనా వీళ్ళు క్యారెక్టర్ని దెబ్బతీస్తారు, క్యారెక్టర్ మీద ముద్ర చేస్తారు, వాళ్ళ శీలాలని శంకిస్తారు. వాళ్ళని ఎవరు విమర్శించకూడదు. సరే, లోకేష్ గారిని తిట్టారు, లోకేష్ గారిని విమర్శించారు, ఆయన పుట్టుక గురించి మాట్లాడారు అంటే వ్యతిరేక పార్టీ కాబట్టి వాళ్ళకు ఆ ద్వేషం ఎలాగన్నా మానసికంగా హింసించాలి, మానసికంగా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుండొచ్చు. కానీ సొంత చెల్లిని, తోడబుట్టిన సొంత చెల్లిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తిట్టిస్తున్నాడంటే ఇంతకంటే మన రాష్ట్రానికి నాయకుడు దరిద్రుడు. నిజంగా చెప్పాలంటే
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు చాలామందికి వైసీపీ కార్యకర్తలు అతను ఏదో హీరోలాగా మీరు పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు కాదండి. వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా, మీకు తెలియదు. మీకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో, పార్టీలో ఏం జరుగుతుందో, కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీకు తెలిసిందంతా జై కొట్టడం, వాళ్ళు ముందు పోపించి బిర్యానీ ఇస్తే జై జగన్ అనమంటే మీరు అనేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి ప్రశంసలకు అర్హుడు కాదు. నిజంగా చెప్తున్నా, అర్హుడు కాదు. చాలా దారుణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చాలా క్రూరుడు. మాకు తెలుసు కదండి. ఇదేదో నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గానో లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద నాకేదో కోపం ఉండి నేను ఈ మాట మాట్లాడాల. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్రూరుడు. మంచి వ్యక్తి కాదు అతను రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అసలుకి. అతను రాజకీయాలకు పనికిరాడు. మీకు అంటే ఇది చాలామందికి తెలుసు, కానీ దాన్ని ఎవరు కూడా నాకు తెలిసి బయట ప్రస్తావించరు. వైఎస్ఆర్ గారికి కూడా గౌరవం ఇవ్వాల. ఆయన బతికున్న సమయంలో ఆయన మాట కూడా జగన్మోహన్ రెడ్డి వినేవాడు కాదు. ఆయనకు కూడా గౌరవం ఇవ్వడు. గౌరవం లేకుండా తండ్రిని కూడా దుర్భాషలాడిన సందర్భాలు చాలా ఉన్నాయని అప్పటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు అప్పట్లో వాళ్ళందరికీ తెలుసు. కానీ అవి ఎక్కడో ఎవరో చాలామంది ప్రస్తావించరు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ఎందుకు భయం అంటే చెప్పాను కదా, చాలా క్రూరుడని. చాలా 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 డేంజర్ అయిన వ్యక్తి. అతనికి ఎదురు తిరిగితే తండ్రి అయినా కూడా చూడడం, తల్లి అయినా చూడడం, చెల్లైనా చూడరు, బాబాయ్ అయినా చూడరు, ఎవరు అనేది చూడరు. ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఆయన చేసుకుంటూ పోతాడు. ఎంత దూరానికన్నా వెళ్ళిపోతాడు. అర్థం చేసుకుంటారని మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. అంత క్రూరుడు. అలాంటి వ్యక్తిని మీరు నెత్తిని పెట్టుకుంటున్నారు. ఇంట్లో సొంత చెల్లికి తల్లికి మర్యాద ఇవ్వని వ్యక్తి మన ఇంట్లో తల్లికో చెల్లికో గౌరవం ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కాలే. ఇప్పటికీ అర్థం కాలే. ఈరోజు చాలామంది కుటుంబంలో విభేదాలు వస్తాయి. తల్లికో చెల్లికో, తల్లికి కాదు కానీ చెల్లికి, అన్నదమ్ములకి రకరకాల విభేదాలు వస్తాయి. కొంతమంది మాట్లాడుకోపోవచ్చు, ఎవరి జీవితం వాళ్ళు బతకచ్చు, ఎవరి కుటుంబంలో వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళ మీదకి మన అన్నో తమ్ముడు లేకుంటే అక్కో చెల్లు దగ్గర మీదకి థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి వచ్చి మాట్లాడినా తిట్టినా మనం చూస్తూ ఊరుకోం కదా. మనకి విభేదాలు ఉండొచ్చు, మన కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ ఏరే వ్యక్తి వచ్చి మన ఇంట్లో ఉన్న మహిళల గురించో, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించో మాట్లాడితే మనం ఊరుకో, మనం తిరగబడతాం, ఖండిస్తాం, అడ్డంగా నిలబడతాం. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అందరూ కూడా అలాగే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదండి. అర్థం చేసుకోండి, అలాంటి వ్యక్తి కాదు. అతనికి ఎదురు తిరిగితే తల్లి చెల్లెను కూడా చూడరు. ఈరోజు వైసీపీ కార్యకర్తల చేత ఏ విధంగా తిట్టిస్తున్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియదా? ఇవన్నీ చూడరా? అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి అంటే మీరు అనుకోవచ్చు చాలామంది, జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తాడా, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తిట్టిస్తారా, ఆయనకి ఏం తెలుసు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసండి. ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసు. తెలియకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న జనాలకి ఈరోజు షర్మిల గారి మీద జరుగుతున్న, విజయమ్మ గారి మీద జరుగుతున్న బూతుల దాడి అందరికీ తెలుస్తుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి తెలియదని ఎలా అనుకుంటారు? అరే ఆవిడ నా చెల్లిరా, ఆవిడ నా తల్లిరా, మాకు 1.25 లక్షలు ఉంటాయి,
మా చెల్లిని మీరు ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు అని ఏ రోజన్నా ఖండించాడా? ఖండించడు. ఎందుకంటే తిట్టిచ్చేదే జగన్మోహన్ రెడ్డి అండి. తిట్టిచ్చేదే జగన్మోహన్ రెడ్డి. చాలా క్రూరుడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్రూరుడు, చాలా రాక్షసుడు. నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మా కడుపును పుట్టాలని ఏ తల్లిదండ్రులు కూడా నిజంగా కోరుకోరు. అంత అంత క్రూరుడు జగన్మోహన్ రెడ్డి. మీరు జై కొడతాము, మేము అది నెత్తిన పెట్టుకుంటామంటే మిమ్మల్ని ఎవరు మారవలేరు. వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా, ఈరోజు నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది తెలుసు. వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ కొంతమంది గంజాయి మత్తులోనూ లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల మత్తులోనూ కొంతమంది తూగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా, అర్థం చేసుకోండి. అవసరానికి వాడుకొని బయటికి గెంటేసే నైజం జగన్మోహన్ రెడ్డిది. తల్లి చెల్లినే గెంటేసిన వ్యక్తి మీ దాకా వస్తే మిమ్మల్ని కాపాడతాడని మీరు అనుకుంటున్నారా? నడి రోడ్డు మీద వదిలేస్తాడు. గుర్తుపెట్టుకోండి. జై హింద్.